హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు చాలా బాగున్నారు. నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఏం చెప్పాలనుకుంటే, ఆల్రెడీ నేను లాస్ట్ వీడియో పెట్టాను. సో లాస్ట్ వీడియో ఏంటి అంటే ఓకే, చాలా బాగానే అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఆ లాస్ట్ వీడియోకి తగ్గట్టు కొన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్లస్ అసలు ఎందుకు చాలామంది మన వాళ్ళు ఇక్కడికి వస్తే ఇక్కడే సెటిల్ అవుతారు అంటే మ్యాక్సిమం ఇండియాకి వచ్చి రావాలి అని వాళ్ళకి ఎందుకు అనిపించదు, లేకపోతే ఇక్కడికి వచ్చి ఇక్కడ కష్టాలు పడి ఈ కష్టాలు మనకు వద్దురా బాబు ఇండియాకి వెళ్ళిపోదాము అని వెంటనే ఇండియాకి ఎందుకు రారు, వీటి మీద నేను చెప్పాలనుకున్నాను. సో లాస్ట్ వీడియోకి ఏంటి అంటే చాలామంది చాలా కామన్ ఏంటి అంటే అన్ని కష్టాలు పడి ఇండియాకి వచ్చేయచ్చు కదా. దానికి నేను ఒక్కటే చెప్తున్నాను, వచ్చే ఛాన్స్ ఉంటే ఇక్కడికి వచ్చాక ఇవి కష్టాలు తట్టుకోలేని వాళ్ళు చాలామంది సెకండ్లో వచ్చేస్తారు. సో ఏంటి అంటే ఇంకొకరు ఏమంటున్నా ఒకరంటే ఒకరుగా జనరల్గా చెప్తున్నాను, మన ఇండియా చాలా గొప్పది, మన ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇంకా ఎక్సెట్రా అక్కడికి పోయి అంత కష్టపడి వీడియోలు తీయడం అవసరమా ఎక్సెట్రా అంటున్నారు కదా. సో మీకేం చెప్తున్నానంటే నేను, మాకు తెలుసు ఇండియా చాలా గొప్పది అని. ఇప్పుడు ఒకరు ఇంకా మీరు అసలు లాస్ట్ వీడియో చూసి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే, ఓకే వేరే దేశాల్లో ఉన్న వాళ్ళు అంత కష్టపడుతున్నారు కదా, సో పాపం అని చెప్పేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. మనోళ్ళు ఏంటంటే మొత్తం నెగిటివ్ మైండ్, అంత కష్టపడుతున్న వాళ్ళు అంత కష్టంగా వాళ్ళు అంత నీట్గా ఉంటున్నారు అని చెప్పేసి పాపం పోన్లే అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఆ రెస్పెక్ట్ ఏముండదు, ఇలా అనేస్తూ ఉంటారు. సో అదంతా పక్కన పెట్టేస్తే ఇది కామన్, అందరూ ఉంటారు చాలామంది. ఎంత పాజిటివ్ మైండ్ పర్సన్ అయినా సరే ఇలాంటి మైండ్లోకి ఇట్లాంటివన్నీ అనడము ఇట్లాంటివన్నీ కామన్. కానీ సో అసలు ఎందుకు మేము ఇండియాకి రాలేము అసలు, ఎందుకంటే నాకు తెలిసినంత వరకు సపోజ్ యాజ్ అ స్టూడెంట్, మేము స్టూడెంట్గా ఇక్కడికి వస్తున్నాము అంటే ఇన్ కేస్ ఇంట్లో వాళ్ళు మనీ పెట్టి కాకుండా లోన్ అమౌంట్ పెట్టి తీసుకొని వస్తున్నాము అంటే ఒక 1 year వేసుకోండి, హాఫ్ ఎట్లా అంటే ఫ్యూ డేస్ కూడా కాకుండా 1 year వేసుకోండి. 1 year తర్వాత అబ్బా ఇవన్నీ మనకు వద్దురా, మనం చచ్చిపోతాం ఇక్కడ టెన్షన్స్తో, ఇండియాకి వెళ్ళిపోదాం అని అనిపించినా ఇండియాకి రాలేము. ఎందుకంటే ఒకటి లోన్ అమౌంట్ ఉంటుంది, అది ఎవడు కడతాడు? మా తాత కడతాడా చెప్పండి? కట్టడు కదా, మనమే కట్టుకోవాలి తీసుకున్నందుకు. ఒకటి లోన్ అమౌంట్. 2 ఎడ్యుకేషన్ మధ్యలో ఆగిపోయింది అంటే ఆగిపోయినట్లే ఉంటుంది కెరియర్ అంతా. మీరు మాస్టర్స్ చేసి మధ్యలో ఆపేశారు అన్నది ఒకటి ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, జాబ్స్ దగ్గర కానీ ఎక్కడైనా సరే. సో అలాంటి థింగ్ అన్నది మనకి రాకూడదు, అది కూడా ఉంటుంది ఇంకొకటి. సో ఈ 2 ఉంటాయి మెయిన్, నాకు తెలిసి ఈ 2 డబ్బులు. ఇంక ఈ 2 మనకి అసలు ఉంటే ఉన్నీలే, మనకు నో వరీస్, మన దగ్గర ఉంది కదా అన్నట్లు ఉన్నారు అంటే వెళ్ళిపోవచ్చు. సో ఇట్లా వాళ్ళు కష్టపడి ఉంటున్నారు అంటే మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా సరే బాధ పెట్టకూడదు, మీకు తెలియనప్పుడు బాధ పెట్టకూడదు. ఏదన్నా మాట్లాడే ముందు తెలిసి మాట్లాడాలి.